విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, జీహెచ్ఎంసీ రిటైర్డ్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు గారు మనతో ఉన్నారు. అండ్ మనం ఎక్కడ చూసినా కూడా కల్తీ ఫుడ్ తింటూనే ఉన్నాం. అండ్ సార్ ఎక్స్పీరియన్స్లో ఎక్కడెక్కడ వెళ్ళారు, ఏమేమి ఇన్సిడెంట్స్ అయ్యాయి, ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. ఆయిల్, పాలు, టీ పౌడర్ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలండి. వెజిటబుల్స్ అలా ఉన్నాయి. ఇంకా పప్పులు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, మన పప్పులు వాడతాం కదా రెగ్యులర్ గా, ప్రతి వాళ్ళ ఇంట్లో పప్పులు ఉంటాయి. అవి మరి కల్తీ ఆస్కారం తక్కువ ఉన్నది పప్పుల్లో. కాకపోతే ఏంటంటే దానికి ఒక విధమైన షైనింగ్ ఇస్తుంటారు. అట్రాక్షన్ కోసం దాని మిల్లులోనే కొంత షైనింగ్ ఏర్పాటు చేయడం కోసం కొంచెం కలర్ కోటింగ్ అక్కడక్కడ జస్ట్ షైనింగ్. మినప గుళ్ళులో మాత్రం చాక్ పౌడర్ అని ఉంటుందండి, కొంచెం మీకు బియ్యం పౌడర్లా కనపడుతుంది చూడండి, స్మూతీ పౌడర్. అది కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బాగా విజిబిలిటీ బాగుండి అదేదో జెన్యూన్ అనిపించుకునేలాగా కనిపించడానికి ఆ ప్రాక్టీస్ అలవాటు అయిపోయింది. పబ్లిక్ కూడా అలవాటు అయిపోయింది. కొంచెం గమనించుకుని ఆ క్లీనింగ్ ప్రాసెస్ కరెక్ట్గా చేసుకుంటే ఉన్న దాంట్లో ఎఫెక్ట్ తక్కువ వచ్చే ఆస్కారం ఉన్నదండి. ఇంకోటి ఏంటంటేనండి, మెయిన్ అబ్జర్వేషను కలర్డ్, ఇప్పుడు చికెన్ 65 బిర్యానీలో కలరు, ఈవెన్ గోబీ 65, బెండీ ఫ్రై ఫంక్షన్లో చూడండి, బెండీ ఫ్రై, ఇలాగా కొన్ని చోట్ల కలర్ వేయటం ఎందుకో పొరపాటు కల్చర్ అలా వచ్చేసింది. దాన్ని పూర్తిగా నిర్మూలించాలండి. అసలు మనమే తింటాం మానేయాలి ముందు. అదే కలర్ ఎట్టి పరిస్థితుల్లోని ఏ తయారు చేసిన పదార్థంలోని ఎక్సెప్ట్ స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్, అందులో కూడా ఓన్లీ కిలోకి 1 ppm అంటే చాలా, ఒక కిలోకి 100 ppm బిల్ అంటే ఎంతో రాదండి. నాట్ 1 ppm, 100 ppm, చాలా మైల్డ్. కానీ ఆ వండిటోడికి ఏం కలపాలి, ఏది ఇట్లా కలపకూడదండి. ఓన్లీ స్వీట్స్కి కలిపినా అది చట్ట ప్రకారం అంతే లిమిట్ ఉంది. మామూలుగా తయారు చేసి మన ఇట్లకి కానీ, ఏది చికెన్ 65 బిర్యానీ, దేనికి బెండికి నేను చెప్పినట్టు వీటికి దేనికి అట్రాక్షన్. ఈవెన్ మన పొటాటో కూడా కొంత ఏదో దానికి కూడా కలర్ అప్పుడప్పుడు ఫంక్షన్స్లో చూస్తూ ఉంటాం, హోటల్స్లో కూడా చూస్తూ ఉంటాం. అది వాడకపోవటం 100% మంచిదండి. ఎట్టి పరిస్థితులను వాడొద్దనే మా సలహా. ఎందుకంటే అది ఇమీడియట్గా ఏం కాదు, స్లోలీ కెమికల్ పవర్ ఏదైనా స్లోగానే ఉంటుందండి. ఈ బ్యాక్టీరియాలజికల్ కంటామినేషన్ అంటే స్టేల్ అయిపోయిన ఫుడ్ ఉంటుంది, స్పీడ్గా ఎఫెక్ట్ అవుతుంది బాడీకి. అంటే ఇప్పుడు పాడైపోయిన బిర్యానీ తిన్నాం అనుకోండి, ఇమీడియట్గా మనకి 2-3 గంటల వాంతులు, రేజనాలు స్టార్ట్ అవటం, దాన్ని ఎఫెక్ట్ హాస్పిటలైజ్ అవటం జరుగుతుంది. దానికంటే డేంజర్ అది ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటాం వస్తాం, అది కూడా తప్పే. ఎప్పుడైతే ఈ కెమికల్ కంటామినేషన్ స్లోగా మనం మాట్లాడుకునేట్లోని కెమికల్ కంటామినేషనే, ఈ కెమికల్ కంటామినేషన్ స్లోగా బాడీ మీద కొందరికి పవర్ తక్కువ ఉండి బాడీ స్ట్రక్చర్ని బట్టి కొందరికి ఎక్కువ తక్కువ వయసులో ఎఫెక్ట్ అవ్వచ్చు, కొందరు పెద్ద వయసులో ఎఫెక్ట్ అవ్వచ్చు. ఏ అలవాటు లేని గృహిణులకి క్యాన్సర్లు అయ్యి వస్తూ ఉంటాయి, ఇలాంటి వాటి వల్లనండి. అంచేత మనం ప్రతి దాంట్లోని పబ్లిక్ జాగ్రత్త ఉండాలి, ప్రశ్నించే అధికారులని ప్రశ్నించే ఇదే ఉండాలి, కంప్లైంట్ చేసే విధానం ఉండాలి. దానివల్ల ఏంటంటే కొంత పీరియడ్లో ఇవన్నీ తప్పులు జరగకుండా ఉంటాయనే ఉద్దేశం. కానీ ఇవన్నీ చేస్తున్నారు కదా, చాలా మీరు రెస్టారెంట్స్కి, హోటల్స్కి, పెద్ద దానికి కూడా మీరు వెళ్తుంటారు కదా. చూసినప్పుడు చాలా మంది మనం వెళ్ళినప్పుడు హోటల్స్లో చూస్తే కొంచెం మనం ఫుడ్ కొంచెం తినంగానే సరిపోతుంటుంది, ఏదో సోడా సంథింగ్ ఏదో కలుపుతారంటారు, ఏదో ఏంటి సార్ అది? అది ఒక అపోహ ఉందండి. కానీ ఇప్పుడు పూర్వం రోజుల్లో ఆల్మోస్ట్ 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ఇంకా ముందుకెళ్తే రైస్ కన్జంప్షన్ ఎక్కువ ఉండేది. ఇన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉండేవి కాదు. మీరు 30 ఏళ్ళు ఆ పైకి వెళ్ళండి, 30 ఏళ్ళు 40 ఏళ్ళు పైకి వెళ్తే హోటల్స్ కూడా చాలా తక్కువ ఉండేవి. రైస్ అప్పుడు కష్టజీవులు ఎక్కువ ఉండేవారు, రైస్ ఎక్కువ తినేసేటవారు అండి, ఎక్కువ తినేవారు బాగా. ఆ ఎక్కువ తినటాన్ని తగ్గించడం కోసం కొంత సున్నం నీళ్లు, నాట్ పౌడర్, సున్నం నీళ్లు జల్లటం జరిగితే దాన్ని కన్జంప్షన్ తగ్గించుకోవడానికి జరిగింది. కానీ రాను ఇప్పుడు వెరైటీలు ఎక్కువ తింటున్నారు. మీకు బెంత దాంట్లో వేయటానికి ఏమి సున్నం వేసిన, ఎందుకంటే ఇప్పుడు అంతా క్వాంటిటీ వైజ్ కదండి. మీరు బిర్యానీ ఇచ్చారనుకోండి, ఇంత ఇన్ని గ్రాములని ఇచ్చేస్తారు, లేకపోతే ఇంత ఒక పోర్షన్ ఇచ్చేస్తారు. అలాగే చికెన్ 65 అనుకోండి, వాళ్ళకు లెక్క ఉంటుంది, ఇన్ని పీసులు రావాలని. తండూరి చికెన్ ఉంటే ఇన్ని పీసులు రావాలని లెక్క ఉంటుంది. బిర్యానీలు కూడా ఇన్ని పీసులు, ఇంత రైస్ రావాలని ఉంటుంది. అంచేత ఆ అపోహకి అంత తావు లేదు ఇప్పుడు. అంటే రాను తగ్గిపోయిందండి, అది తగ్గిపోయింది.